ఇసుక నిల్వలు అపారంగా ఉండే చిక్కోలు జిల్లాలో యథేచ్ఛగా ఉచిత ఇసుక పాలసీకి తూట్లు పొడుస్తూ అక్రమంగా ఇసుక దందా చేస్తున్నటువంటి దందాదారులు బారిన పడి ఈరోజు చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. రాగోల్ అడ్రోడ్ దూసిపేట నుండి ఇక్కడ కొత్త వలస వరకు ఉన్నటువంటి నాగావళి తీరంలో జరుగుతున్నటువంటి ఇసుక ర్యాంపుల కారణంగా ఈ పరిసర ప్రాంత గ్రామస్తులు ఎవరూ కూడాను గ్రామం నుండి రోడ్డు ఎక్కే పరిస్థితి లేదు. పొరపాటున కనుక ఏదైనా కార్యకలాపాల కోసం రోడ్డు ఎక్కితే మాత్రం తిరిగి ఇంటికి వస్తారా రారా అన్నట్టు భయం వాళ్ళు నెలకొనుంది. ప్రస్తుతం దూస్ ఆర్ఎస్ వద్ద అనునిత్యం రేయింబవళ్ళు కూడాను ఈ లారీలతో అక్రమ ఇసుక తరలిస్తున్నారు. చూస్తే కనుక వందల సంఖ్యలో రోజు లారీలు ఈ రహదారిపై ప్రవేశిస్తున్నాయి. ఒకప్పుడు ఇక్కడ నడవడానికి అనుకుని ఉన్నటువంటి ఈ రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో ఇంటి నుండి బయటికి వచ్చి పట్టణానికి వెళ్ళాలనుకుంటే మాత్రం ప్రాణాలు ఫనంగా పెట్టాల్సినటువంటి ఒక దుర్ఘరమైన జీవనం ఈ పరిసర ప్రాంతం గ్రామస్తులందరూ గడుపుతున్నారు. ఈ ఇసుక రవాణా చేస్తున్నటువంటి దందాదారులతో పాటు స్థానిక పొలిటీషియన్ అండ కూడా వీరి పాలిట శాపంగా మారింది. దపదపాలుగా గ్రామస్తులు అందరూ కూడాను పూర్తి స్థాయిలో ప్రొటెస్ట్ చేస్తూ ఏదైతే ధ్వంసం అయిపోయిన ఈ రహదారిని నిర్మించాలి. స్కూళ్ళు కూడా తెరుచుకున్నాయి. పిల్లలు మాత్రం స్కూల్ బస్సులు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. లారీలు అతివేగంతో పాటు ఎక్కువ లోడ్లు వేసి రోడ్డు అంతా కూడా ధ్వంసమైంది. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఉచిత ఇసుక పాలసీని అందుబాటులోకి తెచ్చి ఆ ముసుగులో అక్రమ ఇసుక దందాదారులు రాత్రి పగలు అన్న తేడా లేకుండా ఈ గ్రామీణ ప్రాంత వాసులు మాత్రం ప్రాణాలతో చెలగాటమాడే పరిణామాలు ఉన్నాయి. అనునిత్యం ఎక్కడో ఒకసారి ప్రమాదాలు సంభవించడం, మరోవైపు చూస్తే కూడా ప్రాణాలు కోల్పోవడం, ఈ పరిణామాలన్నీ కూడా పరిణామాలు తీసుకున్న గ్రామస్తులందరూ కూడా జీవనమరణే సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం గత రాత్రి ఇంటికి వస్తున్నటువంటి ఒక గాయపడిన వ్యక్తి కూడా మనతో ఉన్నారు. చూస్తే కనుక రాత్రి పట్టణంలో పనికి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో లారీ ఢీకొని ఇలా గాయాలు పాలయ్యారు. చూస్తే కనుక పట్టణం దేనికోసం వెళ్ళావు, తిరిగి ఎన్ని గంటలు వస్తున్నప్పుడు ఏంటి జరిగింది? వెళ్ళాం పని గురించి. అటు నుండి ఎట్లా వస్తాడు, ఒక పక్క ఒకటి ఈ పక్క ఒకటి వస్తుండగా ఇసుక పక్క జల్లీస్ ఉంది, సైకిల్ స్లిప్ అయిపోయి పడిపోయాను. అంటే నీకు రాత్రి ఇంటికి మళ్ళీ తిరిగి ప్రాణాలతో వచ్చే పరిస్థితి ఉంది. ఆ క్షణంలో అసలు ప్రాణాలతో వచ్చి నలుగురు వచ్చి ఇంటికి ఆ క్షణం కనుక ఆయన రాకపోతే పరిస్థితి ఏంటి? లారీ కింద పడిపోయి చచ్చిపోతాం, ఇంకేంటి అంతే. అంటే రాత్రి పగలు తేడా లేకుండా లారీలు తిరుగుతున్నాయా? తిరుగుతున్నాయి రాత్రి పగులు. ఇంటి నుండి బయటికి వెళ్ళాలంటే ప్రాణాలు పరంగా దీని బుక్కుల్లో పెట్టుకొని వెళ్తున్నాం రోడ్డు అంటే. మునుపు ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి ఉందా ఈ దూస ఆర్ఎస్ కానీ ఈ పరిసర? ఏ ప్రభుత్వంలో లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది అంటున్నాం. ఏ ప్రభుత్వంలో ఎంత అన్యాయం లేదు, అంత ఘోరం లేదు. మరి ఇలా గాయాలు అయిన తర్వాత కనీసం నేను ప్రాథమిక చికిత్సకి తీసుకెళ్ళడానికి గ్రామస్తులు తప్పగానే వీళ్ళు ఎవరు రాలేదా? నలుగురు తీసుకెళ్ళడానికి వచ్చారు ఇంటికి అంతే. అంటే మీ గ్రామస్తులు వచ్చారు కానీ ఈ ర్యాంప్ నిర్వాహకులు కానీ ఈ లారీలు ఎవరు రాలేదు అంతే. చూస్తే కనుక ఎప్పటి నుండి ఈ సమస్య మిమ్మల్ని వెంటాడుతుంది? ఇంతమంది రోడ్డు ఎక్కడానికి కారణం ఏంటి? గత ఒక 3 నెలల 4 నెలల నుండి స్టార్ట్ అయింది సార్. ఇప్పటి వరకు ఈ రోడ్డు అనేది ఎవరు పరిష్కరించలేదు. ఇలాగే వెళ్తున్నాయి, చాలామంది పడిపోతున్నారు ఎవరికందరూ, కానీ ఎవరు స్పందించట్లేదు కదా. మన నాయకులు కూడా స్పందించట్లేదు. ఇటు నుండే వెళ్తున్నారు నాయకులు కూడా, ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు. చూస్తే కనుక ఇది ఒక జీవనమరణ సమస్యగా తీసుకోవచ్చా? ఉచిత ఇసుక పాలసీ ముసుగులో అక్రమ దందా ఈరోజు ఈ పల్లె ప్రజలందరూ కూడా ప్రాణాలు భయం కొల్పే పరిస్థితి. సార్, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఇసుక పాలసీకి వ్యతిరేకం కాదండి. ఇసుక పాలసీ బట్టి చాలామంది జీవన ఉపాధి వస్తుంది. సిమెంట్ పని వాళ్ళని, ఎలక్ట్రికల్ పని వాళ్ళని. సో మేము ఇసుక పాలసీకి వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇసుక లారీలు ఎక్కువ లోడ్తో వెళ్తున్నాయి. అంటే ఓవర్ లోడ్తో వెళ్ళడం మెయిన్ సమస్యగా ఉంది. అది కూడా మీరు చూస్తే పైన ఇసుక పైన టెంట్లు కూడా సరిగ్గా కట్టట్లేదు. విపరీతంగా లారీలు వెళ్తున్నాయి. లైసెన్స్ లేని వాళ్ళకి డ్రైవింగ్ చేస్తున్నారు, క్లీనర్సే డ్రైవింగ్ చేస్తున్నారు. వాళ్ళకి లైసెన్స్ ఉండట్లేదు. చాలామందికి చాలాసార్లు అడిగాము, లైసెన్స్ ఉండట్లేదు వాళ్ళకి. సో ఓవర్ స్పీడ్ వెళ్తున్నారు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు రాబోయేది వర్షాకాలం అండి. వర్షాకాలంలో వర్షం పడాక వాటర్ వచ్చాక అవి గొంతులో తెలియదు, రోడ్డు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో జనాలు ఎట్లా వెళ్తారు? గతంలో ఈ రోడ్డు పరిస్థితి ఏంటి? ఈ 2 ఏళ్ళలో ఈ రోడ్డు దుస్థితి ఏంటి? సార్, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం మొత్తం రోడ్లు పడుతున్నాయి. ఈ ఒక్క రోడ్డే పోయింది. ఫస్ట్ పోయిన రోడ్డు ఇది ఒకటే. రాష్ట్రం మొత్తం రోడ్లు వేస్తున్నారు, ఒక్క రోడ్డే పోయింది. ఎవరూ పట్టించుకోవట్లేదు. గ్రీవెన్స్ల్లో చాలాసార్లు కంప్లైంట్లు ఇచ్చాం. లాస్ట్ 2 వీక్స్ క్రితం కూడా కంప్లైంట్ ఇచ్చాం. కలెక్టర్ గారు మా దూసి పిఎస్సికి 2 టైమ్స్ వచ్చారు, అయినా ఆయన స్పందించట్లేదు.
అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. కానీ ప్రతిరోజు ఒకరికి ఇద్దరికైతే యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది. ఒకటి ఇప్పుడు వరకు ప్రాణం పోలేదు, అది పోతే ఏమో స్పందిస్తారేమో తెలియదు. ప్రస్తుతానికైతే అది పరిస్థితి ఉందండి ఇక్కడ. దూస్ ఆర్ఎస్ ప్రజలకు వచ్చినటువంటి ఈ భయం నుండి వారిని కాపాడాలి, పోయినటువంటి ఈ రహదారిని వెంటనే మరమ్మతు చేయాలి. రెండేళ్ల క్రితం చూస్తే కనుక ఏ విధంగా తీసుకొచ్చాయి అసలు గతంలో ఈ రోడ్డు ఎలాగ ఉండేది, ఇప్పుడు ఈ రోడ్డు? గతంలో ఇక్కడి నుండి రాగోలు వెళ్ళడానికి 5 నిమిషాల నుంచి 7 నిమిషాలు పట్టింది సార్. ఇప్పుడు ఖచ్చితంగా ఒక బైక్ మీద వెళ్ళాలంటే అరగంట పైన పడుతుంది. ఒకటి, ఈ లారీ వాళ్ళు చాలా స్పీడ్గా వెళ్ళి ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ దారి కూడా ఇవ్వట్లేదు. ఆ పైనుండి ఇసుక మన ఫ్యామిలీ ఒకటి వెళ్తుంది, ఆ ఇసుక వచ్చి కళ్ళలో పడిపోయింది. అయినా ర్యాంప్ వాళ్ళు కనీసం స్పందించడం లేదు. నేను ఒక ర్యాంప్ పైన వచ్చారు కానీ ఏడు జరిగిందని మాకు అడిగారు కానీ డ్రైవర్లు మీరు ఎందుకు స్పీడ్గా వెళ్తాను రేటు వాళ్ళకి కూడా హెచ్చరించడం కావట్లేదు, కనీసం నిలదీయలేదు. వాళ్ళని చూసారు, మేము ఏంటంటే మేము రికార్డ్ చేసుకుని వెళ్ళిపోయాడు. అంతే ర్యాంప్ నిర్వాహకుల వల్ల ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఇసుక తీసుకెళ్ళే టైమింగ్స్ ఏమీ లేవు. ఉదయం పిల్లలు వెళ్తారు. ఇప్పుడు మాకు స్కూల్ పిల్లలకి పంపించారు శ్రీకాకుళం, బస్సులు క్యాన్సిల్ చేస్తారు. ఎందుకంటే బస్సు రిపేర్లు అయిపోతున్నాయి. పిల్లలు చాలా ప్రమాదకర. స్కూల్ ఆపేశారు. స్కూల్కి వెళ్ళడానికి పిల్లలకి రేపు స్కూల్ లేదు. ఇప్పుడు ఏడు పరిస్థితి. నెక్స్ట్ ఈ ర్యాంప్ ఈ డ్రైవర్లు మాత్రం చాలా ర్యాష్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తుంటారు. ఎదురు గేట్ వస్తుందో చూడడం లేదు, ఏసీ వేస్తుంటారు. హార్న్ కూడా ఇవ్వట్లేదు, డిప్పు కొట్టినా లైట్ ఇవ్వట్లేదు. బండితో చాలా ప్రమాదకరంగా ఉంది. నిన్న జస్ట్ మా ఆటో దూసు దగ్గరే ఆ బండి డ్రైవర్ అని వచ్చి గుద్దేది. జస్ట్ అలా ఆపితే ఆవిడ చాలా ఇంకా నవ్వుకొని మాట్లాడుతాడు. అంటే ఎగతాళకి మీరేం చేయలేరు, మేము మిమ్మల్ని చులకనగా చూస్తాండ్రు. అదొకటి మాకు ఇంపార్టెంట్. లారీల వల్ల చాలా కుటుంబాలు ఇబ్బంది పడతారు. చాలామంది చేయలు ఇరిగిపోయి. కాకపోతే వాళ్ళందరూ ఇప్పుడు లేరు ఇక్కడ చెప్పడానికైనా సరే. అదే సార్ లారీ పరిస్థితి ఉంది ఇక్కడ వల్ల చాలా ఇబ్బంది. ఈ ఇసుక ర్యాంప్ నిర్వహణ కారణంగా రోజు ఉపాధి కోసం వెళ్ళి కావచ్చు, ఇతరత్ర కారణాలకు వెళ్ళవచ్చు, తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి ఉందా? ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి ఈ నాగావళి నదీ తీరం నుంచి అనుమతి లేని ఇసుక దందాలు కూడా జరుగుతున్నాయి కొన్ని దగ్గరలో. బట్ పర్మిట్ ఉన్నవి కూడా ఉన్నాయి. కాకపోతే ఇసుక తీసుకెళ్ళొద్దని మేము చెప్పట్లేదు, ఇసుక తీసుకెళ్తున్నారు. నాణ్యమైన రోడ్లు వేసి మరమ్మతులు చేసి మాకు న్యాయం జరిపించాలనేసి కనీసం ఒక 100 సార్లు మేము ఆల్రెడీ చెప్పున్నాము. ఇప్పటికి కూడా ర్యాంప్ వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అసలు పూర్తిగా స్పందనే లేదు. ధ్వంసం అయిపోయిన రోడ్డు మీదే అనునిత్యం ప్రజాప్రతినిధులు కూడా తిరుగుతుంటారు. వారు కూడా కనీసం ఈ రోడ్డు దుస్థితి గురించి ఎవరితో ఎక్స్ప్లెయిన్ చేయరా? ప్రతి ఒక్కరికి ఈ సమస్యను తీసుకెళ్ళాం. మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఆయన కూడా R&B వాళ్ళకి వాళ్ళ తాలూకా ఉన్నవారికి ఆర్టీఓకి అందరికీ మితిమీరిన లోడులతో వెళ్తున్నాయి. ఈ రోడ్డు మొత్తం పోయింది, ఇంక పూర్తి పోయింది. బయటికి పనికి వెళ్ళేవారు ఇక్కడ 22 గ్రామాలలో శ్రీకాకుళం వలస పనికి వెళ్తారు. తాబీ పని కానీ పెయింటింగ్ కానీ వేరే సంసం వర్కులకి. తిరిగి వస్తారో రారా అని పిడికిలో ఇలా ప్రాణం పట్టుకొని ఇంటికి రావాల్సి వస్తుంది. వచ్చే వాళ్ళలో కూడా రోజుకి 2-3కి కాలో చెయ్యో ఇరిగిపోతుంది. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోవట్లేదు. దయచేసి మా విన్నపాన్ని తెలియజేసుకొని తక్షణము మా రోడ్డు మరమ్మతులు చేస్తారని మేము మరీ ప్రభుత్వాన్ని అధికారులని కోరుచున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం కొత్త వలస నుండి దూస్ అడ్రోడ్ వరకు ఉన్నటువంటి 22 గ్రామాల ప్రజలు కూడా ఈరోజు ఇంటి నుండి బయటికి ఉపాధి కోసం వెళ్తే తిరిగి ఆ మనిషి ఇంటికి వస్తాడా రాడా అన్న భయం వారిని వెంటాడుతుంది. క్షతగాత్రులు 100ల సంఖ్యలో ఉంటే ప్రాణాలు కోల్పోతే అధికారులు ప్రభుత్వం స్పందిస్తుందా అన్నటువంటి ప్రశ్న తలెత్తుంది. ప్రస్తుతం మాత్రం అసలు ఎందుకమ్మా రోడ్డు మీదకి వచ్చారు? ఇప్పుడు మేము ఇసుక ర్యాంపులు జరుగుతున్నాయి కదా, గుంతలు ఇవన్నీ చాలా దారుణంగా పరిస్థితి ఉన్నదండి. పిల్లలు బయటికి వెళ్తే వాళ్ళ ఇంటికి వచ్చినంత వరకు మాకు ప్రతి క్షణము టెన్షనేనండి. ప్రజల కోసం ప్రభుత్వం అంటున్నారు, కానీ ప్రజల కోసం ప్రభుత్వం లేదు. ప్రభుత్వం కోసమే ప్రభుత్వం చూసుకుంటుంది. ప్రజల కోసం ప్రభుత్వం ఏటి చేయట్లేదు, ఏ ఒక్కటి కూడా జరగట్లేదు. మినిమం పోనీ రోడ్లైనా కొంచెం మరమ్మతులు చేసి బాగు చేయండి. మా కోసం మీరు ఏం చేయట్లేదు, మేము కష్టపడి బతుక్కుంటారు, మా కోసం మీరు ఏ ఒక్కటి చేయట్లేదు. కానీ ఈ రోడ్లైనా కొంచెం మరమ్మతులు చేసి ఆ ర్యాష్ డ్రైవింగ్ చేసిన వాళ్ళని కొంచెం చెయ్యండి, దారుణంగా వెళ్ళకండి, శుభ్రంగా వెళ్ళండి అని చెప్పి ఆ లోడ్లు కూడా కొంచెం తగ్గించి మరీ అంత ఎత్తులో వేసేసి అంత దారుణంగా తీసుకెళ్తే మేము ఏట్ అవుతాం. మేము కూడా ఆటోలు వెళ్తున్నాం, ఆటోలు బోల్తా పడుతున్నాయి. భయంకరంగా బయటికి వెళ్తే భయం వేస్తుంది. ట్రైన్కి తప్ప ఆటోకి అనేది మర్చిపోయాం మేము. ఆటో అనే విషయం మర్చిపోయాం, రోడ్డు మర్చిపోయాం పూర్తిగా. ప్రతి రాజకీయ నాయకులు ఇటువైపు నుంచి వస్తున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. ఇది మాకు చాలా దారుణంగా చాలా దీనిగా ఉన్న దుస్థితి పరిస్థితి. ఎంతకన్నా దారుణమైన పరిస్థితి మేము ఇప్పుడు కూడా చూడలేదు. చూస్తే కనుక పిల్లలు స్కూల్ గతంలో నిర్భయంగా పంపించాలి, ఇప్పుడు ప్రస్తుతం పిల్లలు స్కూల్కి పంపించాలంటే పిల్లలు స్కూల్కి వెళ్ళటం లేదు, వెహికల్స్ రావటం లేదు.
వెహికల్ రావట్లేదు కాబట్టి మరి స్కూల్కి వెళ్ళటలేదు. రేపటి నుంచి ఏంటి ఉదయం మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఈవినింగ్ వచ్చినంత వరకు టెన్షన్ అండి. రోడ్డు ఇలా ఉంది, ఎవ్వరూ స్పందించడం లేదు. ఇప్పుడు దూసిపేటకి పర్వాలేదు, అటు నుంచి వెళ్ళిపోతున్నారు. మాకు దూసుకే ఇబ్బంది, దూసారస్కి దూసి విలేజ్కి వెళ్ళి ఇబ్బంది. మొన్న గట్టుమూడిపేటలో కూడా వాళ్ళు కూడా స్ట్రైక్ చేశారు, అటు నుంచి వెహికల్స్ వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇటు వచ్చి దూసారస్ దూసుకే ఇబ్బంది. ఈ 2 గ్రామాలను ఎవరు పట్టించుకోరు. అయితే స్కూల్స్ ఓపెన్స్ అయ్యాయి, మరి పిల్లలు ఎలా వెళ్తారు స్కూల్ బస్సులు రాకపోతే? అసలు ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాం, కంప్లైంట్లు ఇచ్చాం, గ్రీవెన్స్లో పెట్టాం, అయినా స్పందించడం లేదు. మంది ఒక్కసారిగా రోడ్డు ఎక్కడానికి వెనకున్న కూడా ఒక యాక్సిడెంట్ అవుతుందండి, గ్యారంటీగా నేను చెప్తున్నాను. ప్రతిరోజు కాకపోతే ప్రాణాలు అయితే పోలేదు, ప్రతి ఒక్కరికి ప్యాచ్లు అవుతున్నాయి. ప్రాణాలు హరించినా కూడా ఆశ్చర్యపోక పోక్కర్లే మరి. ఇది స్పందించకపోతే ఇంకా అదే ఇంకేం స్పందిస్తారు మరి? ఈ పరిస్థితుల నేపథ్యంలో పిల్లలు ఇంకా చదువులు మానుకోవడం లేదు సార్. చాలా స్కూల్ బస్సులు రావట్లేదు, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగని ప్రభుత్వాన్ని మేమేం తప్పు పట్టట్లేదు. బట్ ఏంటంటే ఏదో ఒక డెసిషన్ మాత్రం మాకు తీసుకోవాలి కదా సార్. మేమన్ను ఊర్లో ఉన్నాము, జనాలు చాలా 22 గ్రామాలు ఉన్నాయి. తర్వాత చాలా స్కూల్ బస్సులు వస్తున్నాయి. తెల్లవారితే మేము ఎన్నో పనులకు వెళ్తాము. వచ్చేంత వరకు అసలు మాకు గ్యారంటీ లేదు ప్రాణాల మీద. మరీ దారుణంగా ఉన్నాయి. వచ్చేది వర్షాకాలం, చాలా గొంతులు ఉన్నాయి. ఎవరు ఎటు వస్తారో ఎవరు ఎటు పోతారో తెలియట్లేదు. రోజుకో డెఫినెట్గా ఒక యాక్సిడెంట్ అవుతుంది. వచ్చేంత వరకు ఇంటికి మనుషులు వచ్చేంత వరకు మీ ఎక్కడ ఉన్నారు ఏంటంటేనే సరిపోతుంది మాకు. యోగక్షేమం తెలుసుకోవడానికే సరిపోతుంది, టైం సరిపోతుందండి నిజంగా. వచ్చే సాయంత్రం 8:30 వీళ్ళకి అవుతుందండి వచ్చేసరికి. మాకు అటువైపు ఏంటి మన కరెంట్ ఫోల్స్ ఏంటి లేదు. ఆ చీకట్లో ఎవరు పడిపోతే ఎవరండి చూస్తారు? ఆ తర్వాత ఈ లారీలకు కూడా టైమింగ్ అంటూ ఏంటి లేదు సార్. ఏ టైంలో పడితే ఆ టైంలో వస్తున్నారు. ఇంత ఓవర్లోడ్తో వస్తే మేము ఏమైపోతాం చెప్పండి పోనీ. వేలాపాల లేకుండా వస్తున్నటువంటి ఇసుక లారీల కారణంగా దూసి ఆర్ఎస్ నుండి రాగోలు కూడల వరకు ఉన్నటువంటి ఈ రహదారి మార్గంలో ఈరోజు ప్రయాణం గగనంగా మారింది. పూర్తిగా రహదారి ధ్వంసం అయినా కూడాను కనీసం ఏ ఒక్క అధికారి కూడా స్పందించట్లేదు. చాలామంది అధికారులకి తమ గోడును విన్నవించుకున్నా కూడాను ఈరోజు ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రతిరోజు కూడాను క్షతగాత్రుల సంఖ్య పెరుగుతున్నారు. ఇంటి నుండి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ ఇంటికి క్షేమంగా వస్తాడా రాడా అన్న భయం కుటుంబాల్లో నెలకొనే పరిణామం. ప్రస్తుతం మాత్రం అసలు ఎందుకు వచ్చింది దుస్థితి? ఈరోజు స్కూల్ పిల్లల్ని పంపించడానికి భయపడుతున్నారు, ఇంటి నుండి బయటికి రావడం పంపిస్తున్నారు, భయపడుతున్నారు. ఆటో ఎక్కడైనా భయపడుతుంది. ఎందుకు ఈ పరిస్థితి? ఆటో కాదు సార్, బస్సు కూడా మా బాబు స్కూల్ బస్ ఆర్సీఎంలో ఇలా బస్సు ఆపేశారు. అంటే మేము ఇప్పుడు ఆటో పెట్టుకోవడానికి కూడా పర్ మంత్ 2,500 అడుగుతున్నారు ఒక ఆటో ఆయనతో మేము మాట్లాడాలన్నా ఆ 2,500 మేము ఇవ్వలేని పరిస్థితి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఇయర్కి ఎంత అవుతుంది అది లెక్కేసే వేస్తారు, ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా. అలాంటిది ఈ రోడ్డు బాగాలేక మేము వాళ్ళని అడగలేకపోతున్నాం. కారణంగా ఈ దుస్థితి వచ్చింది. కారణంగానే మా బాబుల్ని మా పిల్లల్ని అసలు పంపించే ఆలోచన లేదు. మేము అసలు బతకాలా లేదా? ఆ నాయకులు ఇప్పటి వరకు రాలేదు సార్. రాత్రి నుంచి మా ఆయనాలు ఉంటే ఇప్పటి వరకు ఒక నాయకుడు కానీ ఒక పోలీస్ ఆఫీసర్ కానీ ఎవరు రాలేదు సార్. అంటే దీని నుంచి స్పందించినట్ట స్పందించలేనట్ట మీరే తెలుసుకోండి. చూస్తే కనుక ఎందుకమ్మా ఇక్కడికి వచ్చావు? వీళ్ళందరూ కష్టం చూసావు కదా. రోడ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి సార్, ఎవరు వెళ్ళలేకపోతున్నాం. ఉన్నారు అర్ధరాత్రి వరకు ఎవరు రాకపోయినా టెన్షన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు 8:30, 7:30 దాటిన తర్వాత బెంగ పడుతుంది. ఎవరు వచ్చారు ఇంటికి ఏ టైంకి ఎలాగ వస్తారు అని కూడా తెలియట్లేదు. మునుపుట్లో ఎటువంటి పరిస్థితి ఉండేది, ఇప్పుడు ఎటువంటి లేదు సార్. ఎవరైనా ఆటో నైట్ టైం 1 గంట అప్పుడు మేము బుక్ చేసుకునే సీసీ రోడ్లు అంటే రోడ్లు మెయిన్ రోడ్లాగా ఉండేవి సార్ మాకు. ఏ టైం అప్పుడైనా ఆ రోడ్డుకి వెళ్ళొచ్చు, దూసి రోడ్డుకి అని చెప్పేవాళ్ళు. ఆటో వాళ్ళైనా బస్సు వాళ్ళైనా ఎవరైనా తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో బండి మీద వెళ్ళడానికి కూడా జడిసిపోతున్నాం. ఆటో ఎక్కాలనే భయపడుతున్నాం. బస్సులు అంటే ఆపేస్తున్నారు, వెళ్ళలేకపోతున్నారు. ఈ రూట్ మాత్రం చాలా కష్టంగా ఉంది సార్. ఏ విధంగా తీసుకొచ్చమ్మా ఈ పరిణామాన్ని? యాక్చువల్ మాకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. రోడ్లు లారీలు వస్తున్నాయి, లారీ వస్తుంటే మేము వెళ్తుంటే సైడ్ అయినా ఇవ్వడం లేదు, మాకు ఆపోజిట్గా వస్తున్నారు. ఓట్లు కావాలని రాజకీయంకైనా వస్తున్నారు బయటికి. ఇలాంటికి స్పందించకపోవడము, ఇలాంటి స్పందించాలి కదా, రావడం లేదు. మాకు ఈ టౌన్ వెళ్ళి రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇంటికి గ్రామంలో ఉన్నారు, మీకు ఇటువంటి పరిస్థితి ఉంటే అంటే రిలేషన్స్ కూడా చెడిపోయే పరిస్థితి ఉందా? ఉంది. వాళ్ళు రావడానికి ఇబ్బందిగా ఉన్నారు. ఇప్పుడు మా ఏదో ఇంట్లోనే సమస్యలు వస్తాయి. వాళ్ళు విలేజ్ టౌన్లో నుంచి రావడానికి విలేజ్ రావడానికి చాలా ఇబ్బందులు. మీ రోడ్లు బాగాలేదు, మేము రావడం లేదు, మీరేమనుకోకండి అని చెప్తున్నారు. మెయిన్ లారీల వల్లే. చూస్తే కనుక ఈ పరిణామాల నుండి గ్రామస్తుల్ని కాపాడాలి అంటే ఏం కావాలి మీకు? మంచి రోడ్లు వేయాలి సార్. రోడ్లు వేసేసి చక్కగా, మేమంటే 2 వీలర్ ఉంది సార్ నా దగ్గర. నేను 2004 నుంచి బండి మీద వెళ్తున్నాను, ఏ రోజు కూడా ఇబ్బంది పడలేదు సార్. నాకు చిన్న షాప్ కూడా ఉంది. కరోనా టైంలో అదే నాకు బ్రతికించింది. ఈరోజు నా కూతురు పెళ్లి చేస్తే నేను బండి మీద వెళ్ళడానికి కూడా నాకు గత్యంతరం లేకుండా జరిగిపోయింది. మేము ఆడవాళ్ళం చాలా ఇబ్బంది పడుతున్నాం. మ్యాక్సిమం మాకు రోడ్లు వేసి మీరు ఏం తీసుకెళ్తారో, ఏం జరుగుతుందో, మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో చేసుకోండి. మాకు మంచి రోడ్లు వేసి మా పిల్లల భవిష్యత్తు
మీ అందరి మీద ఆధారపడి ఉంది. అది రోడ్లు మంచిగా ఉంటే మా పిల్లలు స్కూళ్ళు కాలేజీలు వెళ్తారు. మా జీవనోపాధి గురించి మేమందరూ పనులు పాటలు వెళ్తున్నాం. దయ్యుంచి ప్రభుత్వాన్ని మీ అందరినీ ప్రెస్ ద్వారా కోరుకునేది అదొకటే, మాకు మంచి రోడ్లు వేయండి. చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు, ఎందుకు ఇంతమంది రోడ్డు ఎక్కారు? సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా ఏంటంటే గ్రామం బాగుపడుతుంది, ఊరు బాగుపడుతుంది అనుకున్నాం, కానీ ఇక్కడ ఏం లేదండి. రాష్ట్రం అంతా బాగుపడుతుంది కానీ మా ఊరు అయితే మాత్రం మా పంచాయతీ ఆంధ్రస్ మండలంలో దూసి పంచాయతీ ఈ తదితర గ్రామాలు కూడా మాకు చాలా అధ్వానంగా ఉన్నాయి సార్ పరిస్థితులు. ఎందుకంటే ఓవర్లోడ్, ఒక టైమింగ్ లేదు. స్కూల్ పిల్లలు వెళ్ళిన టైంకి, ఆఫీస్ నుంచి వచ్చిన టైంకి ఎక్కువ లారీలు అవుతున్నాయి. నైట్ తిరుగుకుంటే మాకు అభ్యంతరం లేదరా బాబు అని చెప్తున్నా పట్టించుకోవట్లేదు. నైట్ రాత్రి 10 నుంచి 5 వరకు తిరుగుకోండి సార్ అని చెప్తున్నా పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఏమంటే మీ డిమాండ్ సెట్ ఏదో సెటిల్మెంట్ లాగా వస్తున్నా మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం ఎంకరేజ్మెంట్ చేస్తున్నారా లేదా పబ్లిక్ ఎంకరేజ్మెంట్ చేస్తున్నారా మాకు అర్థం కావట్లేదు సార్. అయితే కనుక ప్రస్తుతం ఇదే రహదారిపై ప్రయాణించి క్షతగాత్రులైనటువంటి ఒక బాధితులు కూడా ఉన్నారు. ఏం జరిగింది, అసలు ఈ రిపోర్టుల కారణం ఏంటి, ఈ రహదారి ఎలా మీకు ప్రమాదం? ఇదే రోడ్లోన ఇవ్వండి మా ఊరు టర్నింగ్లోన మెయిన్ రోడ్లోన ఇసుక లారీ ఎదురుగా వస్తుంది. ఈ సైడు ఇసుక వీళ్ళు తొలగించడం లేదు సార్, పడిపోయి పెద్ద హెవీ లోడ్లు వేసుకొని దానికి కెపాసిటీకి మించిన లోడ్లు హెవీ లోడ్లు వేస్తున్నారు సార్. అసలుకి పాసింగ్ లోడ్లు వెళ్ళాలి ఈ రోడ్లోన, దానికి డబుల్ త్రిబుల్ వేసుకొని వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఇసుక ఏమవుతుంది, గొయ్యల వల్ల సైడ్కి పడిపోతుంది. ఈ గోతుల వల్ల పడిపోయి నేను బండి మీద వెళ్తున్నా, అప్పటికి నేను నా మార్జిన్లో నేను వెళ్తున్నా మీదకి. అతనికి ఆ లోడ్ బండికి ఏమంటే మనం సైడ్ ఇవ్వడానికి అతను ప్లెయిన్ రోడ్లోనే వెళ్ళాలి, కట్ ప్లేట్లు ఇరిగిపోతాయి అతనికి. మనం ఎక్కడికి వెళ్తాం సార్, పొలంలోకి వెళ్తామా? అలాగ వచ్చి పడిపోయాను సార్, చెయ్యి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ప్యాచర్ అయిపోయాను సార్. ఇదిగోండి రిపోర్ట్లు, ఎక్స్రేలు ఇవన్నీ ఉన్నాయి. సో ఈ రహదారి మీకు ఆర్థిక ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టే పరిస్థితి. 2 నెలలు కట్టు తీయలేదు సార్. నేను అక్కడ పనికి పాటికి వెళ్ళలేకంటే అయిపోయింది సార్. ఏంటి నా పరిస్థితి, నా పిల్లల్ని ఎవరు పోసేస్తారు సార్? అది అక్కడితో తేలిపోయింది. ఏదైనా అయ్యేలా ఉంటే ఇంకేమవుతుంది సార్? రైట్. చూస్తే కనుక ప్రస్తుతం రాగోల్ అడ్రోడ్ నుండి కొత్త వలస వరకు ఉన్నటువంటి రహదారి పూర్తిగా ఇసుక అక్రమ రవాణా కారణంగా ధ్వంసమైంది. 2 ఏళ్ల క్రితం వరకు ఈ రహదారిపై రాత్రి 1 గంట అప్పుడు ప్రయాణించినా కూడా క్షేమంగా తమ వాళ్ళు ఇంటికి వస్తారు అన్నట్టు ఒక ధీమా ఉండేది. కానీ ఈరోజు ఇంటి నుండి బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి ఇంటికి ప్రాణాలతో వస్తాడా రాడా అన్నట్టు ఒక భయం నెలకొంది. ప్రస్తుతం గత రాత్రి 8 గంటలప్పుడు సైకిల్ మీద వస్తున్నటువంటి దూస్ ఆర్ఎస్కి చెందిన ఒక వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడ స్కిడ్ అయి పడిపోయి గాయాలపాయాలు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులందరూ కూడాను తమకున్నటువంటి ఈ జీవన్మరణ సమస్య నుండి బయటపడాలి. సుమారు 5 కిలోమీటర్ల రహదారి పూర్తి స్థాయిలో ఈరోజు ధ్వంసమైన ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కూడా రంగంలో దిగారు. కిలోమీటర్ మేర లారీలు కూడా నిలిచిపోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో తమ జీవన్మరణ సమస్యను మాత్రం పరిష్కరించాలి, లేకపోతే లారీలు కదిలే పరిస్థితి లేదని చెప్పి తేల్చి చెప్పే పరిస్థితి. అంటే వారికి ప్రాణాల మీదకి వచ్చే ఒక విపత్తు కళ్ళ ముందు కనిపిస్తుంది. పాఠశాలలు తెరుచుకున్నాయి, పిల్లల్ని స్కూలుకు పంపిద్దామంటే స్కూల్ బస్సులు యజమానులు కూడాను ఈ రూట్లో స్కూల్ బస్సులను కూడా పూర్తిగా నిలిపివేయడంతో పిల్లల్ని స్కూలుకు పంపించాలంటే ఆర్థిక ఇబ్బందులు కూడా పడాల్సిన పరిస్థితి వారికి తెచ్చిపెట్టారనడంలో ఎటువంటి అతిశక్తితో ప్రస్తుతం నాగావళి తీరంలో ఉన్నటువంటి ఇసుక రీచ్ల కారణంగా ఈ రహదారిపై ప్రయాణించినటువంటి ఇసుక లారీలు ఓవర్లోడ్తో పాటు రేయింబవళ్ళు కూడాను ఇసుక తరలింపు, ఈ పరిణామాలన్నీ కూడాను ఈ పరిసర ప్రాంత గ్రామస్తులకు ఒక జీవనమరణ సమస్యగా మారింది. శ్రీకాకుళం పట్టణానికి కూటివే దూరంలో ఉన్నటువంటి వీరికి వచ్చిన ఈ సమస్యపై జిల్లా యంత్రాంగం స్పందిస్తుందా, ఈ ర్యాష్ డ్రైవింగ్తో పాటు ఓవర్లోడ్తో వస్తున్నటువంటి ఇసుక లారీలు కట్టడి చేయడంలో యంత్రాంగం చొరవ తీసుకుంటుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. దూస్ ఆర్ఎస్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.